యుక్త వయసులో మంచి ఆరోగ్యవంతులకు సైతం ప్రస్తుత పరిస్థితిలో సడన్గా ఒక్కసారిగా కళ్ళు ఒక బ్లర్గా మారడం, అలానే మసకగా తయారవుతున్నాయి. దీనికి సంబంధించి యవనులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. అసలు దీనికి సమస్యకి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందువల్ల సడన్గా ఇంత ఆరోగ్యవంతులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్న విషయాలకు సంబంధించి మన సీనియర్ వైద్య నిపుణులు రీజనల్ ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ వివిఎల్ నరసింహారావు మనతో మంచి ఉన్నారు. ఆయనతో మనం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుత పరిస్థితిలో ఒక వృద్ధులకైతే కామన్గా వచ్చే పరిస్థితులు, అలాంటిది యవ్వనులకు సైతం ఈ యొక్క సడన్గా ఒక్కసారిగా అకస్మాత్తుగా కళ్ళు పడుకొని లేచి ఉదయం చూసుకునేసరికి కళ్ళు ఒకసారిగా బ్లర్గా మారడం, అసలు ఏంటి సార్ దీనికి ప్రధాన కారణం? ఇది అంత త్వరగా పోయిన పరిస్థితులు కూడా కనిపించట్లేదు. దీంతో చాలామంది ఆందోళన చెడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఎలాంటివి సమస్యలు ఎక్కువగా మీకు దగ్గర ఫేస్ చేస్తున్నారా? అవునండి, ఇప్పుడు యువకులలో సడన్గా చూపు మందగించేది కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఇందులో కొన్ని త్వరలో రికవర్ అయ్యే ఉన్నాయి, రికవర్ అవ్వని స్టేజ్లు కూడా ఉన్నాయి. రికవర్ అయ్యే వాటిలో ప్రథమంగా ఉండేది సిఎస్ఆర్ అంటారు, సెంట్రల్ సీరస్ రెటినోపతి అంటారు. సెంట్రల్ సీరస్ రెటినోపతి అంటే రెటీనాలో న్యూరోసెన్సరీ రెటీనా అంటారు ఇన్నర్ లేయర్ని, అవుటర్ ఏమో నర్వ్ సెల్స్ ఉంటాయి. ఈ రెండింటికి మధ్య సీరస్ ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ చేరుతుంది, దాన్ని సెంట్రల్ సీరస్ రెటినోపతి అంటారు. దీనికి సరైన కారణాలు సైంటిఫిక్గా లేవు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక బాడీకి సంబంధించిన ఇంటర్నల్ ఎలర్జిక్ రియాక్షన్ వలన వస్తుంది. ఎక్కడో సమ్ ఎలర్జిక్ చేంజ్ ఇన్ ద బాడీ ఉండి వచ్చి ఉండొచ్చు. అదొకటిను. ఇది ఇంకా స్టడీస్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది టైప్ 1 పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి, అంటే టైప్ 1 పర్సనాలిటీ అంటే వాళ్ళు దే నీడ్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ దే డూ. వాళ్ళు చేయాల్సిందంటే బాగా చేయాలనుకుంటారు, చిన్నదాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు, టెన్షన్గా ఫీల్ అవుతారు. దీన్ని టైప్ 1 పర్సనాలిటీ అంటారు. వీళ్ళల్లో కొంచెం ఎక్కువ కామన్గా దీన్ని గమనించారు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా కొంత గమనించారు. సో ఏదేమైనా ఇది అంత సీరియస్ కాదు, కానీ ఆ మనిషికి సడన్గా చూపు తగ్గిపోతుంది. నిద్రలేచేపటికి సడన్గా 50% 80% చూపు మందగిస్తుంది. ఏమిటో కంటి ముందు రౌండ్ షాడోలాగా కనిపిస్తుంటుంది. సో దాంతో వాళ్ళు ఖచ్చితంగా భయాందోళనకి గురవుతారు. సో దీన్ని వెంటనే డాక్టర్ గారితో పరీక్ష చేయించుకుంటే కంటి రెటీనాలో ఒక వలయం కనిపిస్తుంది, మ్యాక్యులా చుట్టూతో వలయం. అంటే అక్కడ రెటీనా లేయర్స్లో న్యూరోసెన్సరీ రెటీనా కింద ఒక రింగ్ లాగా వాటర్ అక్యుములేట్ అవ్వటం వలన అది బయట నుంచి వచ్చే కాంతి కిరణాలు నర్వ్ సెల్స్కి రీచ్ అవ్వకుండా ఈ వాటర్ పొర అడ్డుపడుతుంది. అందువల్ల బాగా సడన్గా బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉంటుంది. మోర్ దాన్ 50% విజన్ డ్రాప్ అవుతుంది. కానీ ఇది అంత సీరియస్ డిజార్డర్ కాదు. దానికి ఐ డ్రాప్స్, కొన్ని క్యాప్సూల్స్ వాడుకుంటే 2 వారాల నుంచి 2 నెలల లోపు 99% అది నార్మల్ అవుతుంది. ఎంత శాతం మంది సార్ ఇలాంటి సమస్యని ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది? అంటే ఓవరాల్గా నవేడేస్ ఎక్కువ చూసుకున్నట్లయితే యూత్ అంటే చాలా దీనిపై సఫర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చాలా దగ్గర కంప్లైంట్స్ కూడా అన్ని హాస్పిటల్కి సంబంధించి దీనికి సంబంధించి ఎక్కువగా కంప్లైంట్స్ రైజ్ అవుతున్నాయి. అమ్మో నాకు అంటే మనిషి ఏ అవయవం లేకపోయినా బ్రతకగలడు, అలాంటిది నేత్రాలు లేకపోతే జీవితం అంధకారం. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న వాళ్ళు చాలా అంటే మానసికంగా చాలా క్షోభకు గురవుతున్నారు. దీనికి సంబంధించి అంటే దేనివల్ల ప్రధాన కారణం ఏంటంటారు? అంటే మొబైల్స్ ఎక్కువగా చూడడం వల్ల, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల? దీనికి ప్రధానంగా ఎలాంటి అంశాలు దీని మీద ప్రభావితం చేస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే మొబైల్ చూడటం అనేది ప్రత్యేకమైన కారణం కాదు. మీరు అన్నట్లు స్ట్రెస్, ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఇలాంటిది పర్సంటేజ్ యంగర్ ఏజ్ గ్రూప్ ఈ వర్క్ టెన్షన్ కావచ్చు, లైఫ్ టెన్షన్ కావచ్చు, జాబ్ టెన్షన్ కావచ్చు, ఈ ప్రెషర్స్ వలన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా గమనిస్తున్నాం. ఏదైనా 2 వారాల నుంచి 2 నెలల లోపు దాదాపు 99% క్లియర్ అవుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ లాగా ఉన్నది. దీన్ని భయాందోళనకు గురి కాకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి 1-2 టెస్టులు ఉంటాయి. రెటీనా ఎగ్జామినేషన్, మామూలు ఇండైరెక్ట్ ఆప్థల్మోస్కోపీతో చూస్తాం. తర్వాత ఓసీటీ అని ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో వాటర్ ఎక్కడ అక్యుములేట్ అయిందో తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం రెటీనా లేయర్స్లో మామూలుగా వాటర్ అటునుంచి ఇటు రాదు, కానీ ఇక్కడ మైక్రో పోర్స్ లాంటివి 1-2 మైక్రో పోర్స్ ఉండి అందు ద్వారా ఆ వాటర్ లీక్ అయిపోయి న్యూరోసెన్సరీ రెటీనా కింద అక్యుములేట్ అవుతుంది. సో ఇది కొంతమందికి రిపీటెడ్గా సంవత్సరానికి 2 సంవత్సరాలకు మళ్ళీ వస్తుండవచ్చు. ఈ వాటర్ లీక్ అయినప్పుడు మళ్ళీ రిజాల్వ్ అవుతుంది 1 మంత్ లోపు, కానీ దాంట్లో ఉన్న కొన్ని కెమికల్స్ కానీ హిమోగ్లోబిన్ కానీ అక్కడ రిజాల్వ్ అయిపోయి అన్రిజాల్వ్డ్గా ఉండిపోతాయి లేయర్స్ కింద. అలా రిపీటెడ్గా వచ్చినప్పుడు విజన్లో స్నెల్లెన్స్ చార్ట్ చదివినప్పుడు
ఒక లైన్ కానీ ఒక రెండో లైన్ కానీ కొన్ని అక్షరాలు కొంత తగ్గిపోయే అవకాశం ఉంది. అది మొదటిసారి వచ్చిన వాళ్ళకి పూర్తిగా రికవర్ అవుతుంది. 2-3 సార్లు వచ్చిన వాళ్ళకి అది 1 or 2 లైన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఏదైనా ఇది అంత ప్రమాదం కాదు. ఇది కాకుండా డయాబెటీస్ ఎక్కువగా ఉండి డయాబెటిక్ రెటినోపతి వలన కూడా మ్యాక్యులర్ ఎడిమా రావచ్చు, విట్రియస్ హెమరేజ్ రావచ్చు, రెటినల్ డిటాచ్మెంట్ రావచ్చు. అవి డయాబెటిక్స్లో మోర్ కామన్, దే ఆర్ మోర్ డేంజరస్. అలాగే యంగర్ ఏజ్ గ్రూప్లో ఈల్స్ డిసీజ్ అని ఉంటుంది. ఈల్స్ డిసీజు ఇదివరకు ఉన్నంత కామన్ ఇప్పుడు లేదు. ఇది ఎందుకు వస్తుందంటే ట్యూబర్క్లోసిస్ బాడీలో ఎక్కడన్నా ఉంటే అది కంటికి ఎలర్జిక్ రియాక్షన్ లాగా వచ్చి కంట్లో వెసల్స్ బ్లాక్ అయ్యి సడన్గా రక్తం చెమ్ముతుంది. అప్పుడు కంట్లో సడన్గా విట్రియస్ హెమరేజ్ అనేది వచ్చి బాగా చూపు తగ్గిపోతుంది. అది అంత త్వరగా తగ్గే విషయం కాదు, దానికి అవసరమైతే ఆపరేషన్ అది అవసరం అవుతుంది. అది కొంచెం డేంజరస్ థింగ్. సో ప్రతి వాళ్ళు కంటిని రెగ్యులర్ చెకప్ చేసుకుంటే అలాంటి ఎర్లీ స్టేజ్లో డయాబెటీస్ కానీ, డయాబెటిక్ రెటినోపతి కానీ, ఈల్సిస్ కానీ ఎర్లీ స్టేజ్లో చూసుకుంటే దానికి తగు మెడికల్గా నివారణ చర్యలు ఉన్నాయి. లేజర్ ట్రీట్మెంట్ కానీ, కంట్లో డ్రాప్స్ కానీ ఇవి చేసుకుంటే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా మనం నివారించవచ్చు. అవి మనం ఎక్కువ సీరియస్ విషయాలు. ఇది మాత్రం అంత సీరియస్ విషయం కాదు. కానీ ఆ మనిషికి ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్ వల్ల సడన్గా చూపు తగ్గితే తను జాబ్ చేసుకోలేడు, కంప్యూటర్ ఆపరేట్ చేయలేడు, డ్రైవ్ చేయలేడు. ఇట్ కాజెస్ కన్ఫ్యూజన్ అండ్ డబుల్ విజన్ లాగా కూడా అనిపిస్తుంది. ఏదైనా వాళ్ళకి మానసిక స్థైర్యం కోల్పోకుండా మనం ధైర్యం చెప్పటం, ఇది త్వరగా తగ్గిపోతుందని సంబంధితమైన డ్రాప్స్, క్యాప్సూల్స్ ఇస్తే అది పూర్తిగా తగ్గిపోతుందండి. సెంట్రల్ ఈ భయాన్ని ఆసరిగా తీసుకొని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో దీన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇది అంత ఖర్చుతో కూడుకున్నదా లేదా సునాయాసంగా తగ్గే పరిస్థితి ఏమైనా ఉందంటారు? యాక్చువల్గా వైద్యం అంత ఖర్చుతో కూడుకుంది కాదు. కాకపోతే ఇప్పుడు మనకి ఎడిమా అంటే వాటర్ చేరటం అనేది వచ్చింది. ఇది మామూలు సింపుల్గా సిఎస్ఆర్ అనే వాటర్ వల్లనే వచ్చిందా, లేదా ఏదైనా సీరియస్ డిజార్డర్ రెటీనా వెనకాలండి అది డయాబెటిక్ రెటినోపతి కావచ్చు, ఈల్స్ కావచ్చు, ఒక్కొక్కప్పుడు ఇంకేదైనా సీరియస్ డిజార్డర్ కూడా అయి ఉండొచ్చు. అది ఎక్స్క్లూడ్ చేసుకోవడం కోసం కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. దాంట్లో ముఖ్యమైనది ఓసిటీ, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ, ఇది చేయాలి. అవసరమైతే ఎఫ్ఎఫ్ఈ అని ఫ్లోరసెంట్ ఫండస్ యాంజియోగ్రఫీ చేయాలి. ఈ 2 గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా ఉచితంగా జరుగుతున్నాయి. కాకపోతే బయట ఒక 5,000, 6,000 ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంతేపోతే ట్రీట్మెంట్ అంత ఖర్చుతో విషయం కాదు. సో డ్రాప్స్ ఒకే ఒక డ్రాపు నెపఫెనాక్ డ్రాప్స్ అనే డిఫరెంట్ కంపెనీల ప్రోడక్ట్స్ ఉంటాయి. రోజు 3 సార్లు వేసుకోవటం ఎడిమా తగ్గటానికి, అంతకంటే ఏమీ అవసరం లేదు. జనరల్ కంటికి సంబంధించిన మల్టీవిటమిన్ ఒక క్యాప్సూల్ వేసుకుంటే ఇవన్నీ త్వరగా తగ్గిపోతాయి. అంత ఖర్చు అనే విషయం కాదు. సో బేసిక్ వర్కప్కి మాత్రం సుమారుగా 3,000 నుంచి 5,000 రూపాయలు బయట వసూలు చేస్తారు. మనకి అదృష్టవశాత్తు అన్ని ఎక్విప్మెంట్ రీజనల్ హాస్పిటల్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇక్కడికి ఏ రోజైనా వచ్చి ఫ్రీగా వైద్యము పరీక్షలు చేయించుకోవచ్చు. అంటే దీనికి సంబంధించి ఈ ఒక దృష్టి మందగిస్తున్న సమయంలో ప్రథమంగా మేము గుర్తించి దానికి ప్రథమ చికిత్స అంటే ఏమైనా మీ దగ్గరికి వచ్చే ముందుగా ప్రథమ చికిత్స ఏమైనా చేసుకోవచ్చే పరిస్థితి ఏమైనా అంటారు? సో మిగతా విషయాల్లో ప్రథమ చికిత్సలు ఇంట్లో చేసుకునే విషయాలు, పెద్దలు చేసే విషయాలు ఉంటాయి. కానీ కంటికి సంబంధించి మనం సొంతగా ప్రథమ చికిత్స చేసుకోవడం చాలా ప్రమాదకరమైన విషయం. ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు ఇమీడియట్గా కంటి వైద్యుని సంప్రదించి తగు ఇన్వెస్టిగేషన్ చేయించుకుని వైద్యం చేయించుకోవాలి. సొంత వైద్యం కానీ ప్రథమ చికిత్స తోచినట్టు ఎవరితోనో చేయించుకుంటే ఇంకా డ్యామేజ్ ఎక్కువ జరిగి పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ దీని గురించి తగు జాగ్రత్త తీసుకుని నేత్ర వైద్యుని నిపుణుల అండర్ కేర్లోనే వైద్యం చేసుకోవాలండి. లేకపోతే చాలా ప్రమాదం అయ్యే అవకాశం ఉందండి. మొత్తానికి ఈ యవ్వనంలో అలానే సడన్గా వచ్చే యొక్క దృష్టి మందగింపు, అలానే బ్లర్గా ఉండడం, కను దృష్టి మసగ్గా మారడం, దీనికి కేవలం కారణం సిఎస్ఆర్ అని చెప్తున్నారు. ఈ రోగానికి కారణం సిఎస్ఆర్. దీనికి సంబంధించి ఎలాంటి ఒక అధిక ఖర్చు అయ్యే పరిస్థితి ఉండదు. సునాయాసంగా 2 వారాల నుంచి 2 నెలల లోపు ఇది తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనే కాకుండా టైప్ 1 పర్సనాలిటీ అంటే ఎక్కువ దేనిపైన ఆలోచన చేస్తారు, వాళ్ళకి ఎలాంటి ఒక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి నా పరిశీలనలో తేలిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా భయాందోళన చెందే పరిస్థితి లేదు. ఇది సునాయాసంగానే తగ్గే పరిస్థితి ఉంటుంది. అంత ఫ్రీగా అంటే ఆందోళన చెందే టెన్షన్ ఫ్రీగా ఉంటేనే ఇలాంటివి సమస్యలకి త్వరగా పరిష్కారమయ్యే పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఎటువంటి ప్రథమ చికిత్సలు కంటి విషయంలో చేయకూడదు. తగు అప్రమత్తంగా ఉండి వైద్యులను సంప్రదిస్తేనే ఇలాంటి వాటిలో ఒక సునాయాసంగా బయటపడే పరిస్థితి ఉందని చెప్పి అయితే సూపరింటెండెంట్ వైద్యులు వివిఎల్ నరసింహారావు గారు సలహాలు మనకి పంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మదంతో శివప్రసాద్, న్యూస్ 4 వైజాగ్.